వెల్కమ్ టు ఐబీటీవీ. వరికుంటపాడు మండలం విరువూరులో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీలు హాజరయ్యారు. సభలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయక కూటమి ప్రభుత్వం విఫలమైందని, అక్రమ కేసులు వేయించి కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న అధికారులను వదిలేయారని హెచ్చరించారు. చేసుకుంటున్నాం సార్. అలాగే నిర్వాహకులందరికీ కూడా అక్కడ మంచి రోసిరెడ్డి గారు మిమ్మల్ని 3 సార్లు అదే పనిగా పిలిచామండి. ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? రండి 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 కొంచెం స్పీడ్ అప్ ప్లీజ్. సార్ వాళ్ళందరూ శ్రీ పల్లాల కొండారెడ్డి గారిని జనరల్ సెక్రటరీగా ఎన్నిక కాబడిన గణపం రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సి, వెంకటేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. అలాగే ఇంటలెక్చువల్ ఫోరం మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే అనేక విషయాలు మాట్లాడారు. ఒక మాటలో చెప్పాలి అంటే అబద్ధాలకి, అవినీతికి చొక్కా ప్యాంటు వేస్తే ఏమంటే అదే చంద్రబాబు అనేటువంటి వ్యక్తి. ఏమి తేడా ఉండదు. సాధారణంగా మనం చాలా సందర్భాల్లో విన్నాం. పెద్ద పెద్ద ఋషులందరూ పాపం అనేక సంవత్సరాలు యజ్ఞయాగాదులు చేసి తపస్సు చేసి చావు లేకుండా వరాలు తెచ్చుకున్నారు, మృత్యుంజయులాగా. చంద్రబాబు నాయుడు ఏ జన్మలో వరం చేశాడు కానీ భగవంతుడిని కోరి తెచ్చుకున్నటువంటి వారికి ఏంటంటే అసహ్యాన్ని జయించాడు. ఏదైనా సరే నిశ్చితుగా అబద్ధం లేకుండా, ఏమన్నా అనుకుంటారనేటువంటి ఆలోచన లేకుండా చెప్పేటువంటి మనస్తత్వం ఈరోజు పాపం ఆయన నెల్లూరులో కూడా అడుగు పెడుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎలాంటిది అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సందర్భం, పరిస్థితి ఆసన్నమైంది అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలు వచ్చాయి. 2024 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి తిరిగారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి దాని మీద ప్రమాణకం చేశారు. పాపం చాలా మంది చదువులు తీసి పక్కన పారేస్తుంటారు. మన వాళ్ళు కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంట్లో ఉంటే తీసి చూసుకోండి తల్లి ఒకసారి ఏం చెప్పాడు చంద్రబాబు, ఏం రాశాడా. నేను జూన్ 2024 నుంచే ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తానని చెప్పి ప్రమాణకం చేసి మోడీ సంతకం పెట్టలేదు. కానీ అధవాళ్ళని నమ్మి, మోసగాళ్ళని నమ్మి నేను సంతకం పెట్టమన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టాడు చంద్రబాబుతో పాటు. వాళ్ళిద్దరు కలిసి సంతకాలు పెట్టినటువంటి కాగితాలు ప్రతి ఇంటికి ప్రచారం చేసి చేరిస్తే సూపర్ 6 ఒకటి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా తీసి అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తానన్నాడు. అంతమంది బిడ్డలకి, చదువుకునేటువంటి బిడ్డలకి బిడ్డకి 15,000 రూపాయల పని ఏమి కటింగ్ లేకుండా ఇస్తానని చెప్పాడు. ఉచిత సిలిండర్ ఇస్తానన్నాడు. 3 ఫ్రీ బస్ అన్నాడు. పాపం విద్యార్థులకు, యువకులకు సంబంధించి నిరుద్యోగులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద సంవత్సరానికి 30,000 ఇస్తానన్నాడు. సరే ఇదైతే ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500 సంవత్సరానికి 18,000. పాపం ఆ 18,000 చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడున్నటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు ఎంత పేరు ఆదరణ తెచ్చుకున్నాడంటే కనపడ్డ ఆడ మనిషి దగ్గరికి వెళ్ళా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి వీడియో తెరిస్తే పాప రామానాయుడు ఎవరు అడిగినా సరే అందరికీ 18,000 రూపాయలు ఇచ్చినట్టుగా చెప్పాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు ఆ రోజు ఇచ్చినటువంటి బాండ్ ఏదైతే ఉందో జూన్ 2024 అని, జూన్ 2024లో ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏం చేశాడు? స్త్రీ శక్తి అని చెప్పి అది ఇచ్చేది లేదు, పొమ్మన్నాడు 1,500 రూపాయలు. ఈరోజు స్త్రీ శక్తి పథకం కింద బస్సు ఒకటి పెట్టాడు. ఆడబిడ్డ మీద ఎత్తేసాడు 18,000 రూపాయలు. ఉచిత బస్సు ఒకటి పెట్టాడు. సిలిండర్లు ఇస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులకు ఇస్తానని చెప్పి రైతులకి శతకోపం పెట్టాడు. మొట్టమొదటి సంవత్సరం 1 రూపాయి ఇవ్వలేదు. ఇప్పటికీ 5,000 రూపాయలు ఇచ్చాడు.
మరలా ఏం చెప్పాడు? ఏ నోటుతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానని మాట తప్పి కేంద్ర ప్రభుత్వంతో కలిపి 7,500 ఇస్తున్నాడు, మోసం అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు మరలా వాళ్ళు 6,000తో కలిపి సర్దుకొని నేను 14,000 ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం ఎగ్గొట్టి ఈ సంవత్సరం 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. పాప అధికారులు ఎంత లెక్కలేనితనంగా ఉంది అంటే అధికారులకి ఏముంది, ఈడ ఉదయగిరిలో నేను వీళ్ళందరినీ కొడతా తిడతా అన్ని రకాలైనటువంటి చేస్తా, ఉద్యోగాలు తీసేస్తా, ఇబ్బందులు పెడతా, ఆ తర్వాత ఏదో ఒకటి ఆ విధంగా పోతే కొవ్వూరు, సర్వేపల్లి, నెల్లూరు ఎక్కడో దగ్గరికి పోయి ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకుంటే అక్కడ వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. నెల్లూరులో ఉండేటువంటి వాళ్ళు ఏముందిలే, సర్వేపల్లిలో మనం ఇక్కడ ఎన్ని చేసినా, నెల్లూరులో ఎన్ని చేసినా, కొవ్వూరులో ఎన్ని చేసినా మరలా పోయి ఆ ఉదయగిరిలో రాజగోపాల్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకుంటే ఆయన ఉద్యోగం ఇవ్వడం అని చెప్పి ఆలోచన ఉండదు. ఈసారి ఆ విధంగా ఉండదు, మీకు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. రేపు రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా కలిపి గుంటూరు జోన్ కింద ఉంటాయి, పోలీస్ జోన్ కింద. కాబట్టి ఈ 3 జిల్లాలకు సంబంధించి జగనన్న ముఖ్యమంత్రి కాగానే, ఎందుకు జగనన్న ముఖ్యమంత్రి కాగానే అంటున్నానంటే రేపు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటిది రాష్ట్ర ప్రజల ప్రధానమైనటువంటి నిర్ణయం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి రాగానే చేయబోయేటువంటి పని అందరి శాసనసభ్యులు కూర్చోబెట్టి 3 జిల్లాలకు సంబంధించి ఏ అధికారి, ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ, ఏ స్థాయి అధికారి అయితే ఎక్కడైతే తప్పు చేశాడో వాళ్ళ లిస్టు తయారు చేస్తాం. లిస్టు తయారు చేసి ఈ జిల్లాల్లో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని విడిచిపెట్టకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని 100 రెట్లు ఇబ్బంది పెట్టినంత వరకు, 100 రెట్లు ఇబ్బంది పెట్టినంత వరకు విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోండి. కాబట్టి అధికారులకు చెప్పాం, మీరు అందరూ మామూలుగా అనుకుంటున్నారేమో, మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి, గర్జించే సింహాల కన్నా గాయపడ్డటువంటి సింహాలు ప్రమాదం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రమాదకరంగా ఉంటాయి. ఎవరైతే మీరు అవమాన పాలు చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మీరు ఈరోజు మీ వల్ల ఇబ్బందులు గురవుతున్నాయో, కుటుంబాలు బాధపడుతున్నాయో, ఒక్కరిని కూడా విడిచిపెట్టేది ఉండదు, ఏ అధికారిని విడిచిపెట్టేది ఉండదు. ఆ రోజు మీ కుటుంబాలు గోడుగోడుమన్నా, మీ ఉద్యోగాలు కోల్పోయినా, పాపం కొంతమంది కలలు కంటున్నారు, మాకేముంది 1.5 సంవత్సరంలో మేము పదవి విరమణ చేస్తాం, పదవి విరమణ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామని. మీరు అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, జగనన్న చెప్పినట్టుగా సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మిమ్మల్ని లాక్కొచ్చి ఏడ్చుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీకు న్యాయస్థానాల ముందు నిలబెట్టి శిక్షిస్తాం తప్ప ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి భవిష్యత్తును ఆలోచించుకొని ఈ రోజు మీరు చేసేటువంటి పాపాలు రేపు మీ పట్ల శాపాలుగా మారతాయి, గుర్తుంచుకోండి. ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పి ఈ సందర్భంగా అధికారులను నేను హెచ్చరిస్తున్నాను. అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ పార్టీ అన్ని విధాలు అండగా నిలుస్తాం. ఈరోజు ప్రతి ఒక్కరు నిలుస్తాం. ఈరోజు మీరు ఒకసారి గమనించండి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిని చూస్తే ఎక్కడ జామాయిలు చుట్టూ కొడితే అది నరికేసి, ఎక్కడ గ్రావెల్ అంటే అది తోలేసారు, ఎక్కడ మట్టి ఉంటే అది మింగేశారు. అదేకన్నా అడిగితే దానికి సంబంధించి ఎవరో చెప్పారు, ఎన్ఆర్ఐ అంటే బయట అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సమాజ సేవ చేస్తామని వచ్చాడంట. సమాజ సేవ ఏంటంటే గ్రావెల్ ఎత్తడం, చెట్లు కొట్టడం, మింగడం, మట్టి మింగడం, ఇవన్నీ రకరకాలైనటువంటి గలీజు పనులు చేయడం తప్ప ఈ ప్రాంతానికి సంబంధించి మిమ్మల్ని అడ్డుపెట్టి దోచుకోవడం తప్ప ఎక్కడ జరిగినటువంటి పరిస్థితి లేదు. ఉదయగిరి నియోజకవర్గంలో పెద్దల రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు రాజగోపాలన్న వరకు ఏ రోజైనా ప్రజల సొత్తు ఒక్క పైసా ఆశించినటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటిది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. కాబట్టి ఎటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడిగా ఉండాలి. ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గ భవిష్యత్తు 6 నెలలకి అర్థమైపోయింది ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి. చంద్రబాబు నాయుడు చేసినటువంటి సర్వేలో కూడా ఇది రెడ్ జోన్ అని వచ్చింది. చంద్రబాబు కంటే నువ్వు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి గెలిచినా రాజగోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభ్యుడు కాబోతున్నాడు. నువ్వు పెట్టినటువంటి అభ్యర్థి కాదు కదా. మీరు ఎవరిని అభ్యర్థిని పెట్టినా సరే శాశ్వతంగా ఉదయగిరి నియోజకవర్గం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమకబోతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ మీ అందరి ఆదరణ ఆశీస్సులు రాజన్లకు ఉండాలా. మీ అందరి ఆదరణ ఆశీస్సులతో గర్వంగా 2027లో ఎన్నికలు జరుగుతాయా, 2029లో ఎన్నికలు జరుగుతాయా, ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే ఉదయగిరి నుంచి తల ఎత్తుకొని ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ప్రతినిధిని నేను అన్నట్టుగా ధైర్యంగా తల ఎత్తుకునేటువంటి విధంగా ఆ భారీ మెజారిటీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత
అందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ చాలా సంతోషం. పాపం కొంతమందికి ఆకలి వేస్తున్నా సరే లేచిపోకుండా ఆకలి గురించి ఆలోచన చేయకుండా ఓపిక నా మాటలను మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న అందరం ప్రతి ఒక్కరికి తోడు నీడిగా ఉండి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకులని కార్యకర్తలని భుజాల మీద వేసుకుని మోయడమే కాకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీరు కోరుకున్నటువంటి విధంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు చోటు కల్పించినటువంటి మిత్రులు పెద్దలు శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు ఆలి అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ